తోక తెగిన కోతిపిల్ల కథ ఇది. ఒక అల్లరి చిన్న కోతిపిల్ల ఒకరోజు అడవి దూరంగా ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడున్న మామిడి పళ్ళను దొంగిలిద్దామని ఆలోచన చేసింది. మామిడి పళ్ళను దొంగిలిస్తుండగా బుట్టలో కోతి తోక ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కోతి తోక బయటకు రాకపోగా తోక చివర కొద్దిగా తెగిపడిపోయింది. అది చూసి కోతిపిల్ల బాధపడింది. తెగిన తన తోకను చూసి మిగిలిన కోతులు వెక్కిరిస్తాయని భావించిన ఈ చిన్న కోతి పిల్ల ఒక పథకం వేసి అడవికి వెళ్లి మిగిలిన కోతులన్నిటిని సమావేశపరిచింది. ఇప్పుడు తోకలతో అంతగా పరిగెత్తలేము, తోక నాలాగా కత్తిరించితే చక్కగా ఎంత దూరమైనా మనం పరిగెత్తగలం సులువుగా అని చెప్పింది. కోతి పిల్ల చెప్పింది విని కొన్ని కోతులు ఆ విషయాన్ని నమ్మాయి. మరికొన్ని కోతులు మాత్రం ఆలోచనలో పడ్డాయి. ఈలోగా అక్కడికి ఒక పెద్ద కోతి పిల్ల వచ్చింది. అది చాలా తెలివైనది. ఈ విషయాన్ని విని వెంటనే ఇలా చెప్పింది: చిన్ని కోతి పిల్ల అబద్ధం చెప్తోంది. తన తోక తెగిందని మనల్ని కూడా తోకల్ని కత్తిరించుకోమంటుంది అంతే అని చెప్పి అన్నిటికీ బోధపరిచింది. ఇది విన్న చిన్న కోతి పిల్ల సిగ్గుతో చెట్టు వెనక్కెళ్ళి దాక్కుంది.